ఆరుగాలం కష్టపడ్డాం. మరి ఇవాళ పొట్టకచ్చే సందర్భంలో నీళ్లు రాక మరి ఘోరంగా ఎండిపోతున్నాయి పంటలు అని చెప్పి వాళ్ళ ఆవేదన దుఃఖాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు కమిషన్లు కావాలి, డబ్బులు కావాలి తప్ప రైతుల పంటలు ఎండిపోతే కనీసం వచ్చి చూసే తీరిక లేదు. ఇవాళ పంటలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి సోయి లేదు. కనుక మరి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రాంత పంటలను వెంటనే కాపాడాలంటే నారాయణపూర్ ద్వారా నీటిని విడుదల చేయండి. ఈ వాగు ద్వారా గతంలో ఈ వాగు మీద దాదాపు ఒక 5-6 చెక్ డ్యాంలను కూడా నిర్మాణం చేసుకున్నాం. ఆరెండ కాలంలో కూడా రోని ఎండలలో కూడా మరి మోకాళ్ళ పై ఎత్తుగా నీళ్లు ఉండేటి. ఒక్క ఎకరానికి కూడా ఇబ్బంది కాకుండా ప్రతి ఎకరం గొప్పగా పండించుకున్నాం. భూమికి బరువైతే అంత పంట పండింది. మేము కడుపు నిండా అన్నం తిన్నాం, కంటి నిండా నిద్రపోయినాం కేసీఆర్ గారి పాలనలో అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నారు. కనుక రైతులు ఎండినటువంటి పంటలకు పరిహారం అందించాలి. ఎండినటువంటి ప్రతి ఎకరాకి మరి ఎంతో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి సాయం పోయింది, అప్పులైపోయినాయి. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని మరి రైతుల ఆవేదన వెల్లబుస్తున్నారు. కనుక రైతుల గోడు వినాలి, నీటిని విడుదల చేయాలి. ఈ యొక్క వ్యవసాయ అధికారుల ద్వారా ఎండిపోయిన పంటలను మరి సర్వే చేపించి వాళ్ళకి సరైనటువంటి పరిహారాన్ని కూడా అందించాలని. ఇప్పుడు ప్రతి వాళ్ళు పైప్ వేసుకోమనుడు, దానికి మూసేసుడు, మమ్మల్ని నష్టపెట్టుడు, మేము తీసుకొని వచ్చుడు, వాడు మూసేసుడు. రైతు అనేవాడు ఏడు ఉండాలి, రోజు చెరువు కాలనే ఉండాలి. మరి కామారెడ్డికి, సిరిసిల్లకు, వేములవాడకే కట్టుకుంటా అంటే అట్లా కూడా ఇస్తాం. ఆ ప్రభుత్వాలు చేసిన, ఈ ప్రభుత్వాలు చేసిన, ఆ ప్రభుత్వాలు నీళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాలు నీళ్ళు రావాలా వద్దా? ఎందుకు రావద్దు? మాకుందా హక్కు లేదా? లేదు అంటే వదిలిపెట్టు.